జనరల్‌గా హార్ట్ అటాక్ వస్తే లక్షణాలు అందరికీ తెలిసిందే గదండీ. ఛాతీలో నొప్పొస్తుంది. ఈ ఎడమ చెయ్యి లాగేసినట్టుంటుంది. ఒళ్ళంతా విపరీతంగా చెమటలు పడుతూ ఉంటాయి. ఇవి హార్ట్ అటాక్ లక్షణాలు. ఈ లక్షణాలు అసలు ఏమీ లేకుండానే, కనిపించకుండానే ఈ మధ్య హార్ట్ అటాక్ సడన్‌గా వస్తుంది. 20, 25, 30 ఏళ్ల వాళ్ళల్లో వచ్చేస్తుంది. ఇక పై వయసు వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి అంటే, ఈ లక్షణాలు అసలు ఎప్పుడూ కనపడవు, ఎప్పుడూ బయటపడవు. కానీ సడన్‌గా హార్ట్ అటాక్ వస్తుంది, పోతున్నారు. సో మరి ఏం చేయాలి? ఎవరికి వస్తుంది? ఇవైతే తెలుసుకోవాలి కదా. కొంతమందికైతే లైట్‌గా కనిపిస్తున్నాయి లక్షణాలు. లక్షణాలంటే మీకు తెలిసింది కదండీ, గట్టిగా ఏ పని చేయలేం, ఆయాసం వస్తూ ఉంటుంది, లైట్‌గా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది, సరిగ్గా తిన్నది జీర్ణం కాదు, సరిగ్గా నిద్ర పట్టదు, ఇలాంటివి కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా. అవి వచ్చిన వాళ్ళు జాగ్రత్త పడాలి. ఓకే, అంటే అశ్రద్ధ చేయొద్దు అని. కానీ కొంతమందికి ఏ లక్షణాలు లేకుండా వచ్చేస్తోంది అని చెప్పాను కదా, వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాలండి. ముఖ్యంగా ఎవరు అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. అలాగే బీపీ ఉన్నవాళ్ళు, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఈ సైలెంట్గా వచ్చేసే అవకాశం ఉంది. ఇక గట్టిగా మందు కొట్టే వాళ్ళకి, దమ్ము కొట్టే వాళ్ళకి కూడా ఈ సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. సో మరి చేయాల్సింది ఏంటి అంటే, వీళ్ళు ఎక్కువగా టెస్టులు చేయించుకోవాలి. రెగ్యులర్గా ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవాలి. ఏ టెస్టులు అంటే బీపీ, షుగర్ టెస్టులు చేయించుకుంటూ గుండెకి సంబంధించిన టెస్టులు కూడా చేయించుకోవాలి. అలాగే బీపీ, షుగర్కి సంబంధించిన ఏదైతే మెడిసిన్ ఉందో రెగ్యులర్గా వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంటున్నారు. సో మరి సైలెంట్ హార్ట్ అటాక్ అనేది సైలెంట్గా వచ్చేస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. అందుకే ఈ చిన్న చిన్న లక్షణాలు కొన్ని చెప్పాను కదండి ఇందాకడ. అజీర్తి దగ్గర నుంచి, కాస్త కూస్తో పెయిన్ రావడం దగ్గర నుంచి, కాస్త ఏదైనా పని చేస్తే 4 మెట్లు ఎక్కితే కాస్త ఆయాసం రావడం దగ్గర నుంచి, ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయొద్దు. ఇక అలాగే లైఫ్ స్టైల్ ఒకసారి చెక్ చేసుకోండి. లైఫ్ స్టైల్ మార్చుకోండి దయచేసి ఇప్పటికైనా కానీ. నేను సన్నగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను, జిమ్కి వెళ్తున్నాను, రన్నింగ్ చేస్తున్నానని కాకుండా ఇవి చేయని వాళ్ళు చేయండి, మంచిది. కానీ ఫుడ్ కూడా ఒకసారి పరిశీలించండి. డైలీ తీసుకున్న ఫుడ్లో ఎలాంటి ఫ్యాట్ ఉంటుంది, మంచి ఫ్యాట్ ఏదో చెడ్డేదో మీకు తెలుసండి. అలాగే బయట ఏం తింటున్నారు, బయట తిన్న వాటిల్లో ఎలాంటి ఆయిల్ ఉంటుంది, అది ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని నెలలుగా ఆ మూకుడులో, ఆ కళాయిలో ఉంటుందో మీకు ఎవరికి తెలీదు. బ్రహ్మదేవుడికి కూడా తెలియదండి, వాడు ఒక్కడికే తెలుసు. ఇక స్వీట్స్ గురించి, కూల్ డ్రింక్స్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మందు కొట్టి దమ్ము కొట్టేవాళ్ళు ప్రత్యేకంగా వెల్కమ్ చెప్పి పిలుస్తున్నట్టే ఈ సైలెంట్ హార్ట్ అటాక్ని. సో మరి మన లైఫ్ స్టైల్ కూడా మారిపోతోంది. మనం అలా మారిపోతున్న లైఫ్ స్టైల్ని బట్టి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పడం నా ఉద్దేశం. Take care.